బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని ప్రసిద్ధి చెందిన భావనారాయణ స్వామి గుడి జీర్ణోద్ధరణ కమిటీ ద్వారా సేకరించిన నిధులపై బాపట్లకు చెందిన న్యాయవాది విన్నకోట సత్యప్రసాద్ పలు ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కోడ రఘుపతి కమిటీ తరపున వివరణ ఇస్తూ అప్పటిలో కమిటీ తరపున సేకరించిన విరాళాలు ప్రతి పైసా బ్యాంకు ద్వారానే లావాదేవీలు జరపడం జరిగిందని, కాబట్టి వాటిలో అవకతవకలు జరిగాయని ఆరోపించడం సత్య దూరమని అన్నారు. అవకతవకలపై ఎటువంటి ఆధారాలు లేకుండానే సత్యప్రసాద్ ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి లేఖలు రాస్తాననడం హాస్యాస్పదమన్నారు. ఈ నెల 12వ తేదీన జరగనున్న రథోత్సవానికి తనకు ఆహ్వానం లేకపోతే సామాన్యుడిగా వెళ్లి కొబ్బరికాయ కొడతానని ఆయన వెల్లడించారు. జాయింట్ సంతకాలతో ఆ రోజు సీనియర్ న్యాయవాది కొలిమల్ల సత్యనారాయణ గారు మరి వక్కలగడ్డ శ్రీనివాస్ ఇద్దరిని కూడా పెట్టి వాళ్ళ ద్వారానే నడిపించే ప్రతిదీ కూడా అకౌంట్ ఉంది దాంట్లో. ఇవాళ చెప్తా ఉన్నాను, స్వామివారికి చాలా శ్రద్ధతో పనిచేస్తారు అందరూ. ఎవరిని కూడా ఎవరు తక్కువగా మాట్లాడటానికి వీల్లేదు. అసలు ఒక న్యాయవాదిగా ఇది చెప్తే బాగుంటుంది, ఈ లెక్కపత్రం చెప్తే బాగుంటుంది అడగటంలో తప్పులేదు. అసలేమి అడగకుండానే నేరుగా నేను ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాను అది చేస్తుంటే ఒక రాజకీయ ఉపన్యాసం రాజకీయ నాయకుడిగా ఒక పార్టీకి అన్వయించుకొని చెప్తే తప్పలేదు. రాజకీయంలో సహజంగా ఒకరినొకరిని అనుకుంటాం, అవి జరుగుతూ ఉంటాయి, దానికేం లేదు. మనం ఎక్కడ ఉన్నామో ఏ స్టాండ్ లో మనం అడుగుతున్నామో తెలియాలి. కాబట్టి సత్యప్రసాద్కి 2 సార్లు ఫోన్ కూడా చేశాను, తను రెస్పాండ్ కాలేదు. లేకపోతే ప్రెస్ మీట్ కూడా అక్కలే, ఆయనే డైరెక్ట్గా అడిగేవాడు ఎందుకు చెప్పావు ఏంటన్న విషయాన్ని. ఏదైనా అన్ని మన మంచికే. ఈరోజు ఈ విషయాన్ని ప్రజలకి మరొకసారి ఆ కమిటీ వారి తరఫున నేను ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా అన్ని కూడా చక్కగా అన్ని జరిగాయి, ఏ ఒక్క రూపాయి వేస్ట్ కాలేదు, ప్రతిది కూడా బ్యాంకు ద్వారానే మనం జరిపాం. లేనిపోని అపోహలు క్రియేట్ చేయడానికి దయచేసి ప్రయత్నించద్దు. సరే, ఆ రథానికి మనం 1.5 కోటి తీసుకొచ్చాం, దానికి మ్యాచింగ్ గ్రాంట్ కింద సతీష్ గారు 22.5 లక్షలు ఆయన కట్టారు, దానికి మించే కొంచెం అయింది. ఏవైనా ఈరోజు అన్ని సజావుగా అయిపోయింది. ఇది కూడా చూసాను, లాస్ట్ ఒక 10 రోజులుగా హైట్ పెరగడంతో పైన గొడుగుని సరిచేసేటట్టు కాదు. మనకి ఎలక్షన్ల ముందర నేను కానీ మోహన్ రంగాచార్యులు కానీ మేము 2-3 సార్లు చూసాం. సతీష్ కూడా వచ్చి చూసాడు, అందరం చూసాం. మేమంతా చూసింది ఆ బేస్ వర్క్ అంతా చాలా బాగా వచ్చింది. కొన్ని సూచనలు చేస్తాం, ఇంకొంచెం కార్వింగ్లు ఇలా చేయంటానో అలా చేయంటానో, కొన్ని బొమ్మలు పెట్టాను, ఇవన్నీ అందరం కలిసి చూసిందే. ఈ కొడుకు అనేది మనం ఎలక్షన్ ప్రాసెస్ లో ఒక లెంది ఎలక్షన్ చేస్తాం. ఈసారి 3-4 నెలలు ఆ ఎలక్షన్ ప్రక్రియలో ఉండిపోయి ఉన్నాం. ఆ సమయంలో స్థపతి చేసి ఏ కొలతల ప్రకారం పొరపాటు పడ్డట్టు నాకు తెలియదు. ఎండోమెంట్స్ వాళ్ళు పీరియాడికల్ గా ఇన్స్పెక్షన్స్ చేయాలి, దానికి ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఏఈలు డిఈలు ఉంటారు. వాళ్ళందరూ కూడా పరీక్ష చేసి ఏదేమైనప్పటికీ ఒక 6 అడుగులు 6.5 అడుగులు ఏదో తేడా వచ్చిందన్నారు. ఆ పైన గొడుగుని సరిచేసి మళ్ళీ దాని మీద కూర్చోబెట్టారు. కింద రథం బేసిక్ గా టెక్నికల్ గా విషయాలన్నీ కూడా నేను కూడా కాంట్రాక్టర్ అవుతున్నాను, నాకున్నటువంటి నాలెడ్జ్. కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఫిర్యాదు చేస్తాం, ఇక్కడ ఏదో దాని డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు ఏ విషయాలు మాకు తెలియజేయట్లేదు అనేటువంటి రకంగా ఆయన మాట్లాడారు. సత్యప్రసాద్ మీద నాకు మంచి అభిప్రాయం ఉంటుంది. ఒక సీనియర్ న్యాయవాదిగా, చాలా కాలంగా బాపట్లో ఉన్న వ్యక్తిగా అటువంటి ఒక లెటరు ఇంత అర్జెంటుగా రాసే మొదల ఆ సమయంలో ఆ డెవలప్మెంట్ కమిటీ వేసుకుని అంత పెద్ద ఎత్తున అన్ని రోజులు ఆ కార్యక్రమం జరిగితే, మరి ఆ సమయంలో శాసనసభ్యుడిగా ఉన్న నన్ను ఒక ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి వ్యక్తి బాపట్లో అటువంటి లెటరు రాసే ముందర అసలు ఏం జరిగింది సార్, మరి మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కదా, ఆ రోజు మరి జరిగినటువంటి విషయాలు మరి బహిరంగపరచట్లేదు, దాని మీద మీ వివరణ ఏంటని నన్ను ఒకసారి అడిగితే బాగుండేది. ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కాదు నాకు తెలిసి.
ఏదైనా పార్టీకి సింపథైజర్గా ఉండడము నాకైతే తెలియదు. అది ఆయన వ్యక్తిగత విషయం. ఎవరు ఏ పార్టీ అయినా ఆయన ఇష్టపడచ్చు, ఉండొచ్చు. అది నాకు మటుకు ఒక న్యూట్రల్ పర్సన్గా, ఒక న్యాయవాదిగా మాత్రమే తెలుసు. మరి ఈరోజు ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం రేపు రథోత్సవం జరుగుతున్నటువంటి సమయంలో సందర్భాన్ని ఎంచుకొని ఎందుకు ఇటువంటి ఒక ఆలోచనని మనం పైకి తీసుకొచ్చాం అనేది తెలియాలి. అయితే ఈ పూర్వపరంలోకి వెళ్తే ఒకసారి మనం ఎప్పుడైనా ఒక